పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన న్యూఢిల్లీ తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్ కు నీటి సరఫరాను నిలిపివేసింది. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాం స్లూయిన్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందికి దించేశారు. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ చర్యతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజేసినట్లయింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, తొమ్మిది 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యాం నుంచి పాకిస్తాన్ కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్ కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్ లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, భారతదేశానికి సంబంధించిన ఆ యుద్ధ మేఘాలు ఆ కంబుకు వస్తున్నాయో లేదో తెలియదు కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశం అష్టదిగ్బంధనం చేస్తుంది. ఒక పక్క నీరు లేక, కూడు లేక, గుడ్డ లేక చేసే ప్రయత్నంలో భారతదేశం సఫలీకృతం అవుతుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ లో పప్పు, ఉప్పు కావాలన్నా గానీ వందల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యం. మరోపక్క ఇప్పటికే సింధు నదీ జలాలు ఆపడంతో ఓ పక్క పాకిస్తాన్ కావుమంటూ కూడా కాకుల్లాగా అరుస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరి నీరు ఎండగట్టడంతో నీరు లేక వందల రూపాయలు పెట్టి నీరు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆఖరికి చుక్క నీరు కావాలన్నా గానీ 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది, 100 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి భారత్ పాకిస్తాన్ కి మరొక చిక్కుముడు పెట్టింది, మరొక అష్టదిగ్బంధనం చేసింది. భారత్ వైపు నుంచి ఎన్ని విధాల అవకాశాలున్న నేపథ్యంలో అన్ని విధాలుగా పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టే విధంగా, పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసే విధంగా ప్రయత్నం చేస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ చేసిన పనులకి భారతదేశం పెద్ద ఎత్తున కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క సగటు భారతీయుడు, ప్రతి ఒక్క సగటు విద్యార్థి కూడా దీని మీద, యువత కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ పై ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్తాన్ తీరును ఎండగడుతున్నారు. పాకిస్తాన్ చేస్తున్న పద్ధతిని దుయ్యబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు కూడా చర్చించుకొని, ఆలోచించుకొని, మాట్లాడుకొని మహిళలు కూడా నేడు పెహల్గాం దాడి గురించి, పెద్ద వయసున్న మహిళలు, నడి వయసున్న మహిళలు కూడా పెహల్గాం దాడి గురించి పెద్ద ఎత్తున కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఆ సన్నాసి పాకిస్తాన్ ని మనం ఏమి చేయలేదా అని ఒక సగటు భారతీయ మహిళ మాట్లాడుతుందంటే నేడు పాకిస్తాన్ మీద భారతదేశానికి సంబంధించి ఎంత పెద్ద వ్యతిరేకత వస్తుంది, ఎంత పెద్దగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు చేసిన క్రూరమైన, అన్యాయమైన చర్యను ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో సగటు ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేస్తుంది. నానా రకాలుగా పాకిస్తాన్ ని సంకనాకిస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఈ నోట్ల రద్దు ఎప్పుడైతే చేశారో, నోట్ల రద్దు చేసిన 3-4 రోజుల నుంచే లీటర్ పాల ధర 30 రూపాయల నుంచి 300 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. 100 రూపాయల దగ్గర నుంచి 450 అయిన పరిస్థితి ఉంది. నేడు పప్పు, ఉప్పులు ఏది కొనుక్కోవాలన్నా గానీ 250 నుంచి 350 రూపాయల పైనే గానీ ఆ సగటున లేకపోవడంతో ఇప్పటికే పాకిస్తాన్ అన్ని రకాలుగా కూడా నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది ఒక నోట్ల రద్దు చర్యతో. నేడు మరలా పాకిస్తాన్ చేసిన క్రూరమైన దుష్ట చర్యను ఖండిస్తూ మరొకసారి నరేంద్ర మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కీలక నిర్ణయాలతో పాకిస్తాన్ ఇప్పటికే సగటు ఆర్థిక పరిస్థితి బాగలేక నష్టపోయి దివాలా తీస్తున్న పరిస్థితిలో
మరొకసారి నరేంద్ర మోడీ ఒక కీలకమైన చర్య తీసుకున్నారు. పాకిస్తాన్ ని అన్ని విధాలుగా కూడా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన న్యూఢిల్లీ తాజాగా పాగిల్హర్ ఆనకట్ట నుంచి కూడా పాక్కు నీటి సరఫరాను నిలిపివేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలికిపడింది. ఇప్పటికే లక్షల కుటుంబాలు సింధు జలాలు ఆగిపోయి రోడ్డున పడి లీటర్ మంచినీళ్ల కోసం ₹100 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ముఖ్యంగా దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తా ఉన్నారు. ఇప్పటికే మొదటి చర్యకే దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయిన పాకిస్తాన్ కి రెండో చర్యతో ఏమి చేయాలో దిక్కుతోచని పాల్పోని స్థితిలో పాకిస్తాన్ ఉన్నట్లు కూడా ఎటువంటి సందేహం లేదు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యాము స్లూయిస్ శిల్పివే ఉన్న గేట్లకు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కింద విధించేశారు. చుక్క నీరు కూడా పాకిస్తాన్ వైపు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పాక్ లోని పంజాబ్ బ్రాహ్మిన్స్ కి ఇక్కడి నుంచి నీటి సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ చర్యతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలని కూడా పాక్ కి మరొకసారి గట్టిగా బల్లగుద్దిన విధంగా తెలియపరిచినట్టయితే అయిందని చెప్పుకోవచ్చు. 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ డ్యాము చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. అయితే ఈ డ్యాము పొడవు దాదాపుగా 145 మీటర్ల పొడవున కూడా ఉంది. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్ కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి ఉండటం గమనార్హం. అయితే పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు మొత్తం కూడా దీనిపైనే ఆధారపడి ఉంటది. బాగిల్హార్ ఆనకట్టు ఆగిపోవటం అంటే దాదాపుగా కూడా ఆ నీళ్లకు సంబంధించి అష్టదిగ్బంధనం అయిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని అయితే భారత్ పూర్తిగా నిలిపివేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 29 నాటికి డ్యామ్ నుంచి పాకిస్తాన్ కి వెళ్తున్న జలాలు మొత్తం కూడా నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు మొత్తం కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పాక్ లోని సియాచిన్ కోట వద్దకు వచ్చేసరికల్లా చినాబ్ పూర్తిగా ఎండిపోవడంతో పాకిస్తాన్ బిక్కడెలుతుంది అంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. పాక్ లోని పంజాబ్ లో పత్తి వరి సాగుకి ఈ నీరు చాలా అవసరం. దాదాపు లక్షల కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క వరి పత్తి సాగు మీద ఆధారపడిన కుటుంబాలు వరి పత్తి సాగుకి సంబంధించి రాష్ట్రంలోనే కాకుండా ఆ రాష్ట్రం నుంచి విదేశాలు కూడా ఎగుమతులు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో పంట పండించుకొని ఉపయోగించుకునే పరిస్థితి లేదు, విదేశాలకి ఎగుమతి అయ్యే పరిస్థితి లేదు. పూర్తిగా ఇప్పటికే అప్పులు ఊబిలో కూరకపోతున్న పాకిస్తాన్ రైతులు మరింత అప్పుల్లోకి పోయే స్థితిలోకి వచ్చిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. గత వారం రోజులుగా జీలం నది ప్రవాహం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని పూర్తి స్థాయిలో భయపెట్టిన పరిస్థితి ఉంది. అక్కడ ముజీరాబాద్ సమీపంలో గత వారం రోజులుగా జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా అడుగులెండిపోయాయి. స్థానికంగా ఎండలు కూడా బలంగా ఉండటంతో కొద్ది గొప్ప వచ్చే నీరు వచ్చే నూట కూడా మాయమైపోయిన పరిస్థితి ఉంది. దీంతో స్థానిక అధికారులు అట్టయాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే ఓ పక్క యుద్ధానికి సంబంధించి లాహోర్ పరిసర ప్రాంతాలు, పంజాబ్ పరిసర ప్రాంతాలు, ఎల్ఓసి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉంది. 2 నెలలకి సరిపడా ప్రతి ఒక్కరు కూడా సరుకులు, కూరగాయలు, పప్పు, ఉప్పు మొత్తం కూడా నిత్యావసరాలు మొత్తం కూడా 2 నెలలకు సరిపడా ప్రతి ఒక్కరు కూడా దగ్గరకు ఉంచుకోవాలని చెప్పిన నేపథ్యంలో మరొకసారి అడియానాబాద్ వద్ద ఎమర్జెన్సీ మరోసారి ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ముజరాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని కూడా మసీదులను హెచ్చరిస్తా ఉన్నారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చెకోది ప్రాంతంలో పీఓకేలోకి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ ఒక్కొక్కటిగా భారతదేశం వైపు నుంచి మరోపక్క భారతదేశ గగనం మీద పాకిస్తాన్ కి సంబంధించిన విమానయాన సంస్థలు మొత్తం కూడా సంబంధించి కానీ ప్రైవేట్ కానీ జెట్ ఎయిర్లైన్స్ కి సంబంధించి కానీ స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ విమానాలకు సంబంధించి కానీ మొత్తంగా రద్దు చేయడంతో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన విమానయాన సంస్థలు
లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల్లోకి అడుగుపెట్టిన పరిస్థితిని విమానయాన సంస్థల అప్పుల్లో నేడు ఈ యొక్క జల దిగ్బంధనం మొత్తం అష్ట దిగ్బంధనంతో పాకిస్తాన్ మరొకసారి ఆ పంటల్లో పండించుకోవడానికి నీరు లేక తాగునీరు లేక ఏ నీరు లేక కూడా పాకిస్తాన్ అల్లాడిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.